వారికి వందనాలు, ఆర్కెస్ట్రా వారికి వందనాలు, సభకు వచ్చిన మీ అందరికీ వందనాలు. హల్లెలూయా. గట్టిగా చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. సౌండ్ ఎంతవరకు ఉంటే అంతవరకు పెట్టేసి జనం విన్నా వినకపోయినా మన ఇద్దరు విందాం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. చాలా సంతోషం. సియోన్ కుమార్ గారు పాట పాడుతుంటే నాకు లేచి డ్యాన్స్ చేయాలనిపించింది. మరి ఇప్పుడు డ్యాన్స్ చేయాలి, అందుకని అప్పుడు వేయలా. మంచి వాయిస్ దేవుడు ఆయనకి ఇచ్చాడు. ఆరాధన బాగా నడిపిస్తాడు, అద్భుతమైన పాటలు పాడతాడు. అన్ని పనులు ఉన్నవాడికి అన్నం దొరకదంట. ఏం భాష నిజమేనా? అన్ని కళలు ఉన్నాయి కాబట్టే అంత కష్టమైన సేవ చేస్తున్నాడు ఆయన. చాలా సంతోషం. దేవుని పిలుపు, దేవుని సన్నిధి తనతో కూడా ఉన్నది. ఆయన సాక్ష్యం చెప్తున్నప్పుడు వాళ్ళ తండ్రి గారు చెప్పిన మాట విన్నప్పుడు నాకు చాలా దుఃఖం వేసింది. దేవుని యొక్క పరిచర్యలో ఎన్నో కష్టాలు, చాలా ఇబ్బందులు. అపోస్తలుడైన పౌలు అంటాడు, మనం అనేక శ్రమలు అనుభవించి పరలోక రాజ్యంలో చాలా. పాస్టర్ గారు టచ్ చేసి బూటేసి కోటేసి కంటికి అద్దాలు పెట్టగానే అబ్బో ఈయనకి మామూలు లేదు అయినా, అబ్బో డబ్బులు చాలా ఉంటాయి అనుకుంటారు. మాకు టీ దాడ కూడా 10 రూపాయలు ఉన్న సంగతి మీకు తెలియదు. అట్లా ఉంటుంది మా పరిస్థితి కొన్నిసార్లు. ఒకడు వచ్చాడు నా దగ్గరికి, అయ్యగారు నేను ఎక్కడికి పోయినా సరే నువ్వు ఎక్కడికి వెళ్ళి నీ ఎంట వస్తానన్నాడు. ఏం చూసి వస్తానన్నా అన్నాడు. అప్పుడు ఆయన అన్నాడు, నీ వెంట వస్తే నాకు సమృద్ధిగా సహాయం ఇస్తావు నువ్వు, అందుకని వస్తానన్నాడు. నేను అన్నాను, ఎక్కడికైనా నాకు ఛార్జీలు పెట్టుకున్న మాటతో రమ్మన్నా. దేవుని సేవకుడు ఎలా బతుకుతాడో ఎవడికి అర్థం కాదు. అదొక మర్మం అంతే. గాలి ఎక్కడ నుండి వచ్చునో ఎక్కడికి పోవునో దాని సంచారం అది వచ్చి వెళుతూ ఉంటుంది అంతే. అది ఎక్కడి నుంచి వస్తే ఎక్కడ పోద్ది ఎవడికి తెలియదు. ఆత్మ సంబంధి కూడా అలా ఉంటాడని యేసయ్య అద్భుతమైనటువంటి మాట ఆయన సెలవిచ్చాడు. చాలా సంతోషం. ఈ రాత్రి పరిశుద్ధ గ్రంథముల నుండి ఒక మాట చదువుకుందాం. పరమగీతము 1వ అధ్యాయం 2వ వచనం చదవండి. నోటి ముద్దులతో అతడు నన్ను ముద్దు పెట్టుకొనుగాక. నీ ప్రేమ ద్రాక్ష రసము కన్నా మధురము. చాలు. నీ ప్రేమ ద్రాక్ష రసము కన్నా మధురము. దేవుని వాక్యమును మనం గమనించాలి. నీ ప్రేమ ద్రాక్షారసము కన్నా మధురము. ఈ రాత్రి మన మూలవాక్యం అది. ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తిమంతుడు అయిన దేవా, సర్వాధికారి, నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాము నాయన. ఈ రాత్రి మా ప్రియుడు సియోన్ కుమార్ గారు, వారి తండ్రి గారు, సంఘ బిడ్డలంతా కలిసి ఎంతో ప్రార్థించి భారముతో ఏర్పాటు చేసిన సభల కొరకు ప్రార్థన చేస్తున్నాం నాయన. పాటల ద్వారా, ఆరాధన ద్వారా మీరు మహిమ పొంది ఉన్నారు. మొదటి వర్తమానములో దాసుని నిలువబెట్టి తన ఆశను గూర్చి తెలియపరచడానికి కృపనిచ్చావు దేవా. ఈ రాత్రి తిరిగి మాట్లాడుతున్న నన్ను కూడా మీరు మరుగుపరిచి మాట్లాడమని మనవి చేస్తూ ఉన్నాను నాయన. ఈ రాత్రి కాలములో వాక్యము వినగల చెవి, గ్రహించే మనసు ప్రతి ఒక్కరికి ఇవ్వండి.
వాక్యమును ఆసక్తి కలిగించు, నిద్రమత్తు రాకుండా చేయండి. శబ్ద యంత్రము ద్వారా ఎంత దూరము వినబడుచున్నదో వినుట వలన విశ్వాసము కలుగున లేఖనముల ప్రకారం అనేకుల హృదయాల విశ్వాసమును కలిగించమని ప్రార్థన చేస్తున్నాం. ఆయన ఈ రాత్రి మీరు హెచ్చింపబడాలి, నేను తగ్గించబడాలి, మీకు మహిమ కలుగునట్లుగా చేయమని మనవి చేస్తూ ఉన్నాను. ఈ సభల ద్వారా మీరు మహిమ పొందాలి, ఒక్క ఆత్మైన రక్షణ పొందుటకు సహాయం వచ్చాయి. నా తండ్రి నీకు స్తోత్రములు చెల్లిస్తూ యేసు నామమున వేడుకొని ప్రార్థన చేయుచున్నాను తండ్రి, ఆమేన్. అందరూ చెప్పండి ఆమేన్. గట్టిగా చెప్పండి ఆమేన్, ఆమేన్. ప్రార్థన చేసినప్పుడే ఆమేన్ చెప్పాలి. నేను ఎక్కడో టీవీలో విన్నాను, ఆమేన్ అని ఒక సంఘం వచ్చింది, ప్రతిదానికి ఆమేన్ అంటున్నారు. సందర్భాన్ని బట్టి ఆమేన్ చెప్పాలి. దేవుని వాక్యంలో చాలా శ్రేష్టమైనటువంటి అనుభవాలు దేవుడిచ్చారు. ప్రియులారా గమనించాలి, పరమగీతము సొలొమోను మహారాజు రాశాడు, అది మీ అందరికీ తెలుసు. 39 గ్రంథకర్తలలో సొలొమోను ఒకడు. ఆయన మనకు కనబడేటట్టుగా 3 పుస్తకాలు రాశాడు, మనకు కనబడకుండా చాలా గ్రంథాలు రాశాడు. యవన కాలంలో పరమగీతం, మధ్య వయసులో సామెతల గ్రంథం, ముసలితనంలో ప్రసంగం రాశాడు. అంత అనుభవించి మొత్తం అర్థమని రాశాడు. వృక్షశాస్త్రం, పక్షిశాస్త్రం,